దేశే దేశే చ బంధవాః దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బంధవాః తం తు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరః తమ్ముడి అంకలేడాయే తగ బ్రతుకులు నాకేలా నా తమ్ముడి అంకలేడాయే తగ బ్రతుకులు నాకేలా ఇమ్మకిలో ఎట్లు నేను మనగలుగుదునయ్యో. ఎంత గొప్ప శ్లోకం చెప్తాడంటే రామచంద్రమూర్తి, దేశే దేశే కళత్రాణి. ఏ దేశం వెళ్ళినా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరో ఒకళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారు. దేశే దేశే చ బాంధవాః. ఏ దేశం వెళ్ళినా మా గోత్రం ఒకటే, నీ గోత్రం ఒకటే, మీ ఇంటి పేరు ఒకటే, మా ఇంటి పేరు ఒకటే, బంధువులు కూడా వస్తారు. తంతు దేశం నపస్యామి. నువ్వు ఏ దేశానికి వెళ్ళినప్పటికీ కూడా నువ్వు పొందలేనిది, నీకు అసాధ్యమైనది ఏముందో తెలుసా? యత్ర భ్రాత సహోదర. అమ్మ కడుపులో నువ్వు పుట్టి పెరిగినటువంటి కడుపులో మళ్ళీ తిరిగి నీవు పుట్టిన కడుపులోంచి పుట్టిన వాడు ఒకడు సహోదరుడు సహోదరుడు ఉంటాడు చూసావా? రక్త సంబంధం అంత గట్టిది. అటువంటి నా తమ్ముడిని నేను భార్యను తెచ్చుకోగలను, బంధువులను తెచ్చుకోగలను, కానీ తమ్ముడు లక్ష్మణుడు వంటి తమ్ముడిని నేను తెచ్చుకోగలనా? నా ప్రాణంతో సమానమైనటువంటి లక్ష్మణుడు పడిపోయినాడు. వాడి ఊపిరాడడం లేదు, వాడి కన్నులు తెరిచి చూడడం లేదు, వాడి శరీరం వర్ణం మారిపోయింది. నేను ఇంకా ఎందుకు బ్రతకాలి, నేను ఇప్పుడే ప్రాణాలు వదిలేస్తానన్నాడు రాముడు. వెంటనే జాంబవంతుడు విభీషణుడు ఆ పైన హనుమంతుల వారు వచ్చి అన్నారు, ఓ మహావీర శూరాది శూర, నీవింత ఆవేశాన్ని పొందడం నీకు తగదు. ముఖముననున్న కాంతి వాడలేదు, ప్రాణములు దేహమున తొలగలేదు, బ్రతికియున్నాడు నీ తమ్ముడు సౌమిత్రి, నమ్ముము నా మాట నిజము. నీ తమ్ముడు చనిపోలేదు, నీ తమ్ముడు మరణించలేదు. అదిగో చూడు, కళ్ళల్లో కాంతి తగ్గలేదు. ఏమన్నా ముందర మన కళ్ళు ఇలా చేస్తారు కదా డాక్టర్ గారు కూడా కళ్ళు, అందువల్ల ముందర కళ్ళు చూసేటువంటి కళ్ళు బాగానే ఉన్నాయి. ఎక్కడొక్కడ కొంచెం ఊపిరి బిగించుకుని ఉన్నాడు. శరీరం అంతా శక్తి బాణపు దెబ్బతోటి కమిలిపోయి ఉంది, కానీ ప్రాణాలు మాత్రం పోలేదు. అని నువ్వు రామచంద్ర ఇంత ఆత్మహత్య చేసుకుంటానని ఇంత మాట మాత్రం నువ్వు అనకు. ఇన్ని కోట్లాది మంది వానరుల యొక్క ప్రాణాలు, లంకలో ఉన్నటువంటి సీతమ్మ వారి ప్రాణాలు నీ ఒక్కడి మీద ఆధారపడి ఉన్నాయి. ఇతన్ని ఎలా బ్రతికించుకున్నావు మనం చూద్దాం. నాయన హనుమంతుడు ఎక్కడున్నాడు? తాతయ్య ఇక్కడే ఉన్నాడు, ఏం చేయమంటావు అన్నట్ట. మళ్ళీ ఇంకోసారి పరిగెట్టురా, ఇంకోసారి పరుగులు పెట్టి ఆ సంజీవిని పర్వతాన్ని రెండోసారి తీసుకుని రా నాయన అన్నాడు. తప్పకుండా తాత, ఒరే నాయన ఇప్పటికే అర్ధరాత్రి 1 గంట 2 అయిపోతుంది, నీ ఒక గంటన్నర లోపల వచ్చేయాలన్నట్టు. ఎంత దూరం లంక ఎక్కడ, హిమాలయ పర్వతాలు ఎక్కడ. ఏమండి అలా అనగానే, తాత నువ్వు చెప్పిన దానికంటే కూడా ఇంకొక అరగంట ముందరే ఉంటాను తాత అన్నాడు. అని తిన్నగా రామప్రభు ఆశీర్వదించండి, నా మాటల పైన నమ్మకం ఉంచండి, మీ పైన, మీ పేరు పైన, మీ నామం పైన, రామనామం పైన ఉన్నటువంటి భక్తి నాది నిజమైతే తప్పక మళ్ళీ ఆ సంజీవిని పర్వతాన్ని తీసుకొని వస్తాను అనుకుని వాళ్ళ దగ్గర నుంచి సెలవు తీసుకుని అన్నట్టండి. రామపాదంబుజారాధకునకు అసాధ్యం బదు కార్యమెంతైనా లేదు. రామపాదంబుజారాధకునకు అసాధ్యం బదు కార్యమెంతైనా లేదు. రామ కథా సుగంధ్రావిడు వానికి ప్రళయాగ్ని కూడా వెన్నెలవలనకు. బృహస్పతి కన్న బుద్ధి సంపద వహించు. రాముని భక్తులను ప్రేమించు వారికి ముంగుంగు బంగారు మోక్ష పదవి దయను సెలవిండవు. సీతాసమేత రామప్రభువుకు ఆంజనేయ వ్రత గోవింద హనుమానికి. రామనామ స్మరణంతో గగన సీమలోనికి ఎగిరేట
అయిపోతాడు. రామ కథామృతాన్ని రామాయణాన్ని వినేటువంటి వాడికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు ఈ సృష్టిలో. అందువల్ల రాముని భక్తులను ప్రేమించేటువంటి వారికి ఏ కోరికైనా కూడా నెరవేరుతుంది. మీరందరూ దయతో సెలవివ్వండి. రాముడితో పాటు మీరు కూడా ఏడుస్తూ కూర్చోకండి. రామనామం పైన నమ్మకం ఉంచండి, రామచంద్రుని పైన విశ్వాసం ఉంచండి. రామ కార్యాన్ని సాధించుకొని వస్తాను. వానరవీరులారా మీరందరూ ధైర్యంగా ఉండండి. ఈసారి లక్ష్మణుడితో సహా 1,00,000 మందిని బతికించుకున్నాం మనం అందరి నుంచి. ఎందుకంటే అప్పటికే తెచ్చి ఇంకో 1,00,000 మంది ఉన్నారు. అందువల్ల లక్ష్మణుడితో పాటు 1,00,000 మందిని మనం బ్రతికించుకుందాం అనుకుని ఎగిరెట్టండి. జై శ్రీమద్ రమణ గోవింద. మనసులో నిమ్మ మమును తెలుసుకో, మనసులో నిమ్మ మమును తెలుసుకో, మనసులో నిమ్మ మమును తెలుసుకో, మాన రక్షక మరకతాంజన మనసులో నిమ్మ మమును తెలుసుకో, మాన రక్షక మరకతాంజన మనసులోని మర్మము వినకులాప్తని వేదాని, వినకులాప్తని వేదాని, వినకులాప్తని వేదాని వేరువరులెరువా నంద హృదయ, వినకులాప్తని వేదాని వేరువరులెరువా నంద హృదయ, మనసులోని మర్మము తెలుసుకో, మాన రక్షక మరకతాంజన మనసులోని మర్మము. మునుకు ప్రేమ గల దొరవై సదా, మునుకు ప్రేమ గల దొరవై సదా, సనవు నేలికని గొప్పగాలయ్యా, కనికరంబుతో ఈ వేళ రామా కనికరంబుతో ఈ వేళ, కనికరంబుతో కనికరంబుతో ఈ వేళ నాగరము బడుగాగ రాజ వినుత, కనికరంబుతో ఈ వేళ నాగరము బడుగాగ రాజ వినుత, మనసులోని మర్మము తెలుసుకో, మాన రక్షక మరకతాంజన మనసులోని మర్మము. కనికరంబుతో ఈ వేళ నా కరము బాటు త్యాగరాజ వినుత, త్యాగరాజ స్వామి వారు బంటు రీతి కొలువయ్యవయ్యా అన్నట్ట. వెంటనే హనుమంతుడు హడిలిపోయాట. సీతాదేవి అంటుంది, హనుమా నిన్ను చూస్తే అందరూ భయపడతారు, నువ్వేమిటి త్యాగరాజు చూసి భయపడుతున్నావు? అమ్మ వాడు సామాన్యుడు కాడు. సీతారాములనే తన ఇంటికి రప్పించుకుని వంట చేయించుకున్నటువంటి గరుడు ఆయన. అందువల్ల తల్లి ఇప్పుడు నేను గనక వదిలిపెట్టాను అంటే త్యాగయ్య నన్ను పక్కకు తోసి ఆయనే పాదసేవకుడు అయిపోతాడు అనగానే రామచంద్రమూర్తి అన్నట్ట, నువ్వేం భయపడకు హనుమ, ఆయన పాదదాసుని అవుతాను అనలేదు త్యాగయ్య,
బంటు అంగరక్షకుడు బాడీగార్డ్. ఆయన అడిగిన ఉద్యోగం అది, నువ్వేమో పాదకింకరుడు అని. అందువల్ల సీతాదేవి ఇంకొకసారి కూడా త్యాగరాజస్వామి వారిని చూసి భయపడిపోయిందిట. ఎప్పుడు భయపడింది? నడచి వచ్చితివో నా ప్రాణాన్ని కూతురు బతకనివాడు. ఆయనకి ప్రాణనాథాన్ని నేను పిలిచినప్పుడు కూడా ఆయన అంత పరవశం పొందలేదు. ఈ త్యాగయ్య పిలవగానే వెళ్ళిపోతున్నాడు, నా ప్రాణనాథ అనగానే వెళ్ళిపోతున్నాడు ఈ మహానుభావుడు. ఆయన కూతురు పెళ్లికి ఒక తైలవర్ణ చిత్రాన్ని ఇచ్చారు. సీతారామలక్ష్మణుల పట్టాభిషేకంతో ఉన్న తైలవర్ణ చిత్రాన్ని ఇస్తే పెళ్లి సంగతి అందరూ మర్చిపోయారు. ముహూర్తం దాటిపోతున్న అందరూ. వీళ్ళందరూ త్యాగరాజస్వామి ఆ రాముడికి స్వాగతాన్ని కలుగుతూ ఉంటే ఆ తైలవర్ణ చిత్రం తంజావూరులో 26లో వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారట. ఏమంటున్నట్టే నన్నా నడచి వచ్చితి ఓ నన్ను పాలింప నడిచి వచ్చితో నా ప్రాణనాథ. భక్తుల పట్ల అలా ఉంటాటండి ఆయన. వాళ్ళు పిలవకుండా నిన్ను వెళ్ళిపోతాట. ఆ త్యాగరాజస్వామి వారి యొక్క తంబుర వినబడితే చాలు వెళ్ళిపోతాడు. శృతుల విడనాడి తంబురా శృతుల మరగి. శృతుల విడనాడి, శృతులు అంటే వేదాలు. వైకుంఠంలో వేదాలు వినేవాటాయి. శృతులు అంటే వేదాలు. ఆ వేదాలు విని విని విసుగొచ్చేసినట్టు. ఇంకో శృతుల మీద ఉంటే చెప్పండి అన్నట్టు. త్యాగరాజస్వామి వారి తంబురా శృతులు ఉన్నాయి అక్కడ. ఆ తంబురా శృతులతో పాటు కృతులు కూడా వినవచ్చు. అందువల్ల శృతుల విడనాడి తంబురా శృతుల మరగి కృతుల వినుచుండే త్యాగయ్య గృహమునందు. రాజా రామచంద్రమూర్తి అటువంటి దయామయుడు. ఆశ్రయించినటువంటి వారి అన్ని రక్షణలు ఆయన చేసుకుంటాడు. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామినం. పదే పదే ఎన్నోసార్లు లెక్కలేనన్నిసార్లు రామచంద్రమూర్తి పాదాలు నమస్కారం చేస్తూ, ఏమండి ఎగిరినాడు హనుమంతుడు, వెళ్ళిపోతూ ఉన్నాడైనా. రక్కసుల పాలిటి రణరంగ సూర్యుడు వెక్కసపోయే వీరుడు. రమాచార్య వారు పాడినటువంటి హనుమంతుడి విశ్వరూపం. రక్కసుల పాలిటి రణరంగ సూర్యుడు వెక్కసపోయే వీరుడు. ముక్కులకు సంజీవి తెచ్చిన వీరుడు, ముక్కులకు సంజీవి తెచ్చిన వీరుడు, అక్కడమైనట్టి ఆకారుడు. ఈనాడు చూడలో చెత్త హనుమంతుడు సరగినాడ విద్య బలవంతుడు. ఈనాడు చూడలో చెత్త హనుమంతుడు దేవకార్యుల దిక్కు వరేణ్యుడు భావింపజన తపస్పద పుణ్యుడు. శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు. ఈనాడు చూడలో చెత్త హనుమంతుడు పరదినాడ విద్య బలవంతుడు. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. పవనసుత హనుమానికి రామ భక్త హనుమానికి ఆంజనేయ వరద గోవింద. అనాలి గోవింద. సిగ్గుపడకూడదు, అనలేకపోతే సిగ్గుపడాలి. గోవింద నామస్మరణం ఇటువంటి ఈ ఏకాదశి రోజున, ఈరోజు చాలా పవిత్రమైనటువంటి దినం ఈ రోజున. అందువల్ల ఈ పవిత్రమైన రోజున మన నోటి వెంట గోవిందనామం వస్తే మన పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. రాముడి కథ ఎక్కడైతే జరుగుతుంటుందో అక్కడ పితృదేవతలకి డైరెక్ట్ ఎంట్రన్స్. పితృదేవతలందరూ వస్తారు అక్కడికి. మా పిల్లలు వింటున్నారు, మా వంశీకులు వింటున్నారు అని వస్తారట. వాళ్ళు ఇది వినగానే వాళ్ళకి శ్రీమన్నారాయణుడు వాళ్ళకి కైవల్య ప్రాప్తి అనేటువంటి ఒక పెద్ద పర్మిషన్ గ్రాంట్ చేశారు. మోక్ష ప్రాప్తి వాళ్ళకి.
ఎవరు వంశస్థులు అయితే రామాయణం వింటూ ఉంటారో అది పూర్తయిన తర్వాత వాళ్ళ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మోక్ష ప్రాప్తి పితరస్తథ అంటే రామాయణం చదవడం కావాలి. అందువల్ల మనం గట్టిగా ఇటువంటి కార్యక్రమాలు ఏకాదశి నాడు గోవిందా అన్నది గట్టిగా గోవిందా. మళ్ళీ మీరు సౌత్ ఆఫ్రికా వెళ్ళిన తర్వాత మీ చేత ఎవరు అందువల్ల మీ మామయ్య గారి ఇంట్లో మీకు గిఫ్ట్ అనమాట, బహుమానం. రామచంద్రమూర్తి రాజా రామచంద్రమూర్తికి ఏమండి అలా హనుమంతుల వారు ఒక్కసారిగా ఎక్కడన్నా కథల మధ్యలో ఆగామా మనము? గగనసీమలో ఎగురుతూ ఉన్నాడు హనుమంతుల వారు. దిక్కులన్నీ కూడా తేజస్తూ ఉన్నాయి. సైన్యాల్లో నుంచి ఏడుపులు రావాలి కదా, ఏడుపులు తగ్గిపోయాయి. రావణాసురుడు కర్మం వచ్చింది. ఏమిట్రా వీళ్ళందరూ ఏడవడం లేదు, లక్ష్మణుడు మరణించాడు కదా, మీరు ఒకసారి వెళ్ళి చూడండి అన్నారట. అనగానే వీళ్ళందరూ ఆకాశంలోకి వచ్చి వెంటనే చూసి చెప్పారట, ఆ హనుమంతుడు ఎగిరిపోతూ ఉన్నాడు అఖండమైన తేజస్సుతో. ఇది వరకు సంజీవిని పర్వతం తెచ్చి ఒకసారి కాపాడాడు, మళ్ళీ రెండోసారి కూడా సంజీవిని పర్వతాన్ని గురించే వెళుతున్నాడు వాడు హనుమంతుడు అని వార్త తెలిసిందట. ఎవరు మనల్ని రక్షించగలిగిన వారని ఆలోచించారట. ఆలోచించి రావణాసురుడు కాలనేమి అనే పేరు కలిగినటువంటి రాక్షసుని తన ప్రియమైన మిత్రుడని, మైరావణుడైతే మెనమామ, ఈ కాలనేమి అనేటువంటి వాడు మిత్రుడు అనమాట. వాడు ఒకసారి స్మరించుకున్నట్ట. వాడు ఎటువంటి వాడో ఒకసారి చెప్పుకున్నాం మనం. గతంలో వాడు ఆ కాలనేమి అనేటువంటి వాడు శ్రీమన్నారాయణుడితో యుద్ధానికి వచ్చాడు. వాడు ఎక్కడ యుద్ధానికి వచ్చాడు? పాల సముద్రాన్ని మదిస్తున్నప్పుడు దేవతలకు అమృతాన్ని పనిచేస్తూ ఉంటే ఈ కాలనేమి అనే రాక్షసుడు బలి చక్రవర్తితో కలిపి విష్ణుమూర్తి మీదకి వచ్చినప్పుడు చక్రంతో ఒక్క వేటు వేశాడట. భాగవతంలోనేమో కత్తి పెట్టి నరికేశాడు నారాయణుడు అని పోతన్న గారు చెప్పారు. కానీ మొత్తం మీద కాలనేమిని చంపేశారండి. వాడు రెండో జన్మ ఎత్తేటండి. వాడు రెండో జన్మకు ఎలా ఎత్తటండి? మళ్ళీ కాలనేమి అనే పేరుతోనే పుట్టి ఎవరైతే విష్ణు ద్వేషులైతే ఉన్నారో రావణాసురుడితో వాడు స్నేహం చేశాడటండి. వాడికి ఇప్పుడు 3 అనమాట. ఒకసారి ఆ హరి చేతిలో తెచ్చాడు, ఇప్పుడు ఇంకో హరి చేతిలో. హరి అంటే హనుమంతుడు అని కూడా కోతి అని అర్థం. హరి అంటే హనుమంతుడు, కోతి వానరము అని కూడా అర్థం అనమాట. అటువంటి ఆ హనుమంతుడి దగ్గరికి ఇంకా ఈయనకు చావుకు ముహూర్తం రాబోతోందనమాట. ఆ కాలనేమి తలుచుకున్నట్టు రావణాసురుడు విష్ణుమూర్తితో యుద్ధం చేయగలిగినటువంటి ధైర్యం ఉన్నటువంటి వాడు మమ్మ, అందుకే నేను పిలిపించానన్నాడు. చెప్పాలి నీకు ఏం కావాలన్నాడు. ఇలా ఆంజనేయుడు బయలుదేరేటవాడు. వాడు ఈసారి సంజీవిని ఇచ్చాడంటే నేను ఇంకా బ్రతికి ఉండలేను, ఈ ప్రాణాలతో నువ్వు నన్ను చూడలేవు, అందువల్ల ఎలా అయినా సహాయం చేయాలి మిత్రమని నీకోసమే గుండెలే కోసిచ్చేసేస్తాను. ఇటువంటి మిత్రులు కూడా ఉంటారన్నమాట. దుర్మార్గులకి దుర్మార్గులు అనమాట. దుర్మార్గుల స్నేహం. కబీర్ దాస్ అంటాడు అనమాట, భంగుమే దత్తూరు అని అంటాడు ఆయన. భంగులో ఉమ్మెత్త గింజలు కలిపితే ఇంకా మొత్తం ఎక్కువైపోతుంది. అలా దుర్మార్గుల స్నేహం భంగులో ఉమ్మెత్తల్లాగా ఈ రావణాసురుడు ఈ కాలనేమి చెప్పటికి నువ్వు నిశ్చింతగా ఉండు, హాయిగా నీ బిందులు వినోదాల్లో ఉండి ఇంకా లక్ష్మణుడు బతికించేవాడు లేరు, రాముని బతికించేవాడు లేరు, నేను వెళ్తున్నానన్నాడు. అని మార్గంలో వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఒక దొంగ ఆశ్రమం కట్టుకొని ఒక 4-5 రాక్షసులని రామ భక్తుల్లాగా, ఇంత నామం నిజమైన భక్తులైతే ఇంత నామం పెట్టుకుంటారు, దొంగ భక్తులైతే ఇంకొంచెం పెద్ద నామం పెట్టుకుంటారు, తలకి చువ్వ కూడా మించేటట్టుగా పెట్టుకుంటారు అన్నమాట. కొంచెం బాగా ఉండేటువంటి నంబర్ 1 పట్టు, కంచి పట్టు కట్టుకుని పంచులు గింజలు పెట్టుకుని మంచి నామాలు గీమాలు అన్నీ కూడా పెట్టుకుని ఇంకొంచెం విభూతులు అవన్నీ కూడా పెట్టుకుని అటువంటి వాడు కాస్త వచ్చేటండి. అలా మార్గంలో ఒక ఆశ్రమాన్ని కట్టుకుంటే హనుమంతుడు గగనసీమలో పెడుతున్నట్ట. రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకుల సోమ సీతా శోక వినాశనకారి లక్ష్మణ ప్రాణ సంరక్షణాచారి రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకుల సోమ సీతా శోక వినాశనకారి లక్ష్మణ ప్రాణ సంరక్షణకారి రామ రామ జయ రాజా రామ రామ జయ సీతారామ రామ రామ జయ రాజా రామ రామ జయ సీతారామ రామ రామ జయ రాజా రామ రామ జయ రాజా రామ రామ జయ రామ రామ శ్రీరామ రామ జయ రామ రాజా రామచంద్రమూర్తికి రామనామం వినిపించగానే మనవాడు పొంగిపోతాడు కదా. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి దిగేశాడు. కిందకి దిగేసేసరికి
మహానుభావుడు, ఎవరి పుణ్యాత్ముడు, అయ్యయ్యో రామనామం చేస్తున్నాడు. ఏ మహానుభావుడివి, ఎంత సుకృతాత్ముడివి. ఆహా, ఇక్కడ రాముడు విగ్రహమే, అక్కడ లక్ష్మణుడు, ఓహో సీతమ్మ వారి విగ్రహం కూడా, వాళ్ళ ముగ్గురిని ఒకే చోట పెట్టి ఎంత భక్తాగ్రగణ్యుడు. ఈ అడవిలో ఏం చేస్తున్నావు పుణ్యాత్మ నువ్వు? ఏమి భక్తి, ఏమి రామభక్తి. భలే కాషాయ బట్టలు కట్టుకున్నావే. కాషాయాలు కట్టుకున్నాక వస్త్రాలు కట్టుకున్న ప్రతి ఒక్కరిని నమ్మకూడదు అనమాట. అందువల్ల ఈజీగా మోసం చేసే మార్గం ఏదన్నా ఉందంటే కాషాయ వస్త్రాలు. అందువల్ల కాషాయ వస్త్రాలు కట్టుకొని ఉన్నావు. ఆహా, ఎంత భాగవతుడు. రామ భక్తాగ్ర కన్య, ఎవరివయ్యా నువ్వు? సమయానికి దొరికావు. విన్నాను మహాత్మాని గురించి. ఆంజనేయ, నువ్వేనా రామచంద్రమూర్తి యొక్క భక్తుడివి? వెళుతున్నావు కదా, ఆ లక్ష్మణుని రక్షించడం కోసమని వెళుతున్నావు కదా, సంజీవిని పర్వతం గురించి కాస్త ఆతిథ్యాన్ని స్వీకరించు. హాయిగా అలసిపోయావు. ఒరే, సేవలు చేయండి హనుమంతుడికి. ఆ చెమటలన్నీ తొడవండి, కాసింత సింధూరాన్ని పూయండి, మరి కొంచెం మంచి గంధాన్ని అద్దండి, తమల పాత్రలు తీసుకొచ్చి లోట్లో వేయండి, ఒకేలా అరటిపళ్ళు తీసుకొచ్చి పెట్టండి. పాపం ఈ పిచ్చి హనుమంతుడు ఇటువంటి వాటి అన్నిటికీ కూడా పొందిపోతున్నాడని పరమానందంగా అన్నాడు. ఏం అరటిపళ్ళు పెట్టారు, భలే ఉన్నాయి. ఆయనకి అరటిపళ్ళు పెడితే చాలు, పాప 2 అరటిపళ్ళు పెడితే పొంగిపోతాడు. 4 తమలపాకలు మాల వేసేటప్పటికల్లా ఆహా ఎంత బాగుంది, నన్ను భలే సన్మానం చేసుకున్నారు అనుకుని, ఓ రామ భక్తాగ్రగణ్య, నన్ను చూడగానే నీకెందుకు ఇలా అనిపించింది అన్నట్ట. నువ్వు రామకార్యం కోసం పెడుతున్నావు కదా, నీకెంతో పెద్ద రామకార్యాలు సహాయం చేయాలనిపించింది హనుమ. అందువల్లనే ఇలా నీకు వినిపించేటట్లుగా పాడావు. నాకు చాలా సంతోషం. అంతేకాదు, నువ్వు రామకార్యాన్ని సాధించాలంటే, సంజీవిని పర్వతం దగ్గర నీకు ఇంకా సులభంగా వెళ్ళాలంటే నీకు ఒక మహామంత్రాన్ని చెప్తాను. అస్సలు నువ్వు ఎలాగా అంటే ఎలా గెలిచేస్తావంటే, ఎంత తొందరగా వెళ్ళగలవు అంటే అంత తొందరగా వెళ్ళగలవు నువ్వు హనుమ. నువ్వు ఇంకా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతావు. నేను చెప్పినట్టుగా చేసావంటే అవునా, ఇంకా తొందరగా వెళ్ళగలుగుతానా? 10 నిమిషాల్లో వెళ్ళగలుగుతానా? 5 నిమిషాల్లో వెళ్ళగలను హనుమ. అయితే నన్ను ఏం చేయమంటారు? ఓ మహాభక్తాగ్రగణ్యులారా, రామభక్తులారా, శ్వేతనాగ సరస్సు అని సరస్సు. సరిగ్గా మనము కేదార్నాథ్కి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో, పహల్గాం నుంచి వెళ్తున్నటువంటి సమయంలో కేదార్నాథ్కి అక్కడ శ్వేతనాగ సరస్సు అని ఉంది. ఆ నీరన్నీ కూడా ఆకుపచ్చనైనటువంటి రంగులో ఉంటాయి. అవి భయంకరమైన విషపూరిత, భరించడానంత చల్లదనంతో ఉంటే అడుగు పెడితే చచ్చిపోతాడు అసలు అందులో, ఆ నీళ్ళల్లో. అందువల్ల ఓ మహావీరాగ్రణి, నువ్వు వెళ్ళి ఆ శ్వేతనాగ సరస్సులో స్నానం చేసి రాగానే నీకు అసలు నేనెవరినో, ఎంత భక్తాగ్రగణ్యనో తెలుస్తుంది. నీకు ఆ తరువాత అద్భుతమైన మంత్రోపదేశం చేస్తాను. రామ షడక్షరి మంత్రాన్ని నీకు ఉపదేశం చేస్తా. దానితో రామానుగ్రహంతో సంజీవిని పర్వతాన్ని తీసుకుని నిమిషాల్లో వెళ్ళిపోతావయ్యా. నేను చెప్పినట్టు చేసావంటే ఆహా, ఇప్పుడే స్నానం చేసి వస్తాను మహానుభావ అని చెప్పి నన్ను తిన్నగా వెళ్ళాడు. విశాలమైనటువంటి ఆ సరస్సులోనికి ఒక్క దూకి దూకి అట్టండి, దూకి స్నానం